నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అసలైన క్షేత్రస్థాయి యుద్ధానికి సమయం ఆసన్నమైనది. 2 దశాబ్దాల క్రితం నాటి పాత నిబంధనలు రద్దవుతున్నాయి. లక్షలాది మంది కొత్త ఓటర్లు రికార్డు స్థాయిలో బరిలోకి దిగుతున్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వార్డుల లెక్కలు పూర్తిగా మారిపోతున్నాయి. అభివృద్ధి నినాదంతో అధికార కూటమి, ఉనికి పోరాటంతో వైఎస్ఆర్సీపీ బరిలోకి దిగుతున్న ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల మహాసంగ్రామంలో అసలు గెలవబోయేదెవరు? ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు సరికొత్త అధ్యాయాన్ని లిఖించబోతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్థానిక సంస్థల ఎన్నికల కోసం అధికార యంత్రాంగాన్ని, రాజకీయ నాయకత్వాన్ని అప్రమత్తం చేశారు. కూటమి అభ్యర్థుల అఖండ విజయమే లక్ష్యంగా నాయకులు పనిచేయాలని ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా మంత్రులు మరియు అధికారుల పనితీరుపై ఏప్రిల్ నాటికి రహస్య నివేదికలు ఇవ్వనున్నట్లు ప్రకటించి పాలనలో జవాబుదారీతనాన్ని పెంచారు. ప్రస్తుత పాలక వర్గాల గడువు ముగియనుండటంతో వార్డుల విభజన, ఓటర్ల జాబితాల రూపకల్పన వంటి సన్నాహాలు వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సంచలనాత్మకమైన చట్ట సవరణలకు శ్రీకారం చుట్టింది. అందులో అత్యంత ముఖ్యమైనది 2 పిల్లల నిబంధన రద్దు. రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు ప్రమాదకర స్థాయిలో పడిపోవడంతో భవిష్యత్తులో వృద్ధుల జనాభా పెరిగి యువ శ్రామిక వర్గం తగ్గిపోయే ప్రమాదం ఉందని ప్రభుత్వం గుర్తించింది. ఈ సామాజిక సంక్షోభాన్ని నివారించే ఉద్దేశంతో 28 ఏళ్ల క్రితం జనాభా నియంత్రణ కోసం తీసుకువచ్చిన ఈ పాత నిబంధనను ఎత్తివేసింది. దీనివల్ల 2 కంటే ఎక్కువ సంతానం ఉన్నవారు సైతం ఇకపై స్థానిక ఎన్నికల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా పోటీ చేయడానికి అర్హత సాధించారు. ఇది పల్లెల్లో బలమైన నాయకులకు మళ్లీ రాజకీయ అవకాశం కల్పించింది. రెండవ అతిపెద్ద సంస్కరణ యువతకు విస్తృత ఓటు హక్కు కల్పించడం. పాత పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఏడాదికి ఒక్కసారి మాత్రమే ఓటర్గా నమోదు చేసుకునే అవకాశం ఉండేది. ఈ లోపాన్ని సరిదిద్దుతూ కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల తరహాలోనే ఏటా 4 సార్లు యువత తమ ఓటును నమోదు చేసుకునేలా అసెంబ్లీలో చట్ట సవరణ చేశారు. దీనివల్ల 18 ఏళ్లు నిండిన వెంటనే యువతీ యువకులు తక్షణమే ఓటు హక్కు పొంది ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములు కాబోతున్నారు. యువ ఓటర్లు అధికంగా ఎన్డీఏ కూటమి వైపే మొగ్గు చూపుతున్నారన్న అంచనాల నడుమ ఈ నిర్ణయం రాజకీయంగా అత్యంత కీలకం కానుంది. ఎన్నికల భౌగోళిక స్వరూపం కూడా ఈసారి భారీగా మారుతుంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పట్టణ, స్థానిక సంస్థల్లో వార్డుల పునర్విభజన ప్రక్రియ శరవేగంగా సాగుతుంది. పాత వాటికి అదనంగా రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 772 వార్డులను జత చేస్తూ మొత్తం వార్డుల సంఖ్యను పెంచుతున్నారు. మరోవైపు గ్రామీణ స్థాయిలో జిల్లా పరిషత్ ఎన్నికలను కొత్తగా ఏర్పాటైన 26 జిల్లాల భౌగోళిక సరిహద్దుల ప్రాతిపదికన మాత్రమే నిర్వహించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ సరిహద్దుల మార్పు పాత ఓటు బ్యాంకు సమీకరణాలను పూర్తిగా మార్చివేయనుంది. ఈ ఎన్నికల్లో అత్యంత నిర్ణయాత్మకమైన అంశంగా వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లు మారుతున్నాయి. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం బీసీలకు శాస్త్రీయంగా రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో డెడికేటెడ్ కమిషన్ ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ ఉత్తరాంధ్ర సహా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి అత్యంత వెనుకబడిన కులాల నుంచి వినతులు స్వీకరించింది. పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో బీసీలకు భారీగా రిజర్వేషన్లు కనిపిస్తున్న నేపథ్యంలో ఏపీలో కూడా అత్యధిక స్థాయిలో రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రాజకీయ వ్యూహాల పరంగా చూస్తే అధికార ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, జనసేన, బీజేపీలు సార్వత్రిక ఎన్నికల్లో సాధించిన అద్భుతమైన సమన్వయాన్నే స్థానిక ఎన్నికల్లోనూ పునరావృతం చేయాలని వ్యూహరచన చేస్తున్నాయి. క్షేత్రస్థాయిలో సీట్ల సర్దుబాటులో ఎలాంటి విభేదాలు రాకుండా సమన్వయ కమిటీ బాధ్యత తీసుకోవాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. సూపర్ 6 పథకాల కింద పీఎం కిసాన్ నిధులతో కలిపి రైతులకు ఏటా 20,000 రూపాయలు, తల్లికి వందనం లాంటి పథకాలను వేగంగా ప్రజల్లోకి తీసుకువెళ్తూ మద్దతు కూడగట్టుకుంటున్నారు. మరోవైపు ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ ఈ ఎన్నికల ద్వారా తమ అస్తిత్వాన్ని, సంస్థాగత ఉనికిని కాపాడుకునే పోరాటం చేస్తుంది. ఓటర్ల జాబితా స్పెషల్ రివిజన్ ప్రక్రియలో తమ సానుభూతి పరుల ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపిస్తూ బూత్ స్థాయి ఏజెంట్లను టెక్నికల్ గా సన్నద్ధం చేస్తుంది. అయితే గ్రామ స్థాయిలో పార్టీకి పట్టుకొమ్మలైన సర్పంచులు, ఎంపీటీసీలు మరియు ఇతర ద్వితీయ శ్రేణి నాయకులు భారీగా జనసేన మరియు టీడీపీలోకి వలస వెళ్తుండటం వైఎస్ఆర్సీపీకి అతిపెద్ద సంస్థాగత సవాలుగా మారింది. సరికొత్త ఓటర్ల నమోదు సరళీకరణ, 2 పిల్లల నిబంధన రద్దు, భారీగా మారిన వార్డుల సరిహద్దులతో ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలువబోతున్నాయి. సంక్షేమ పాలన, అభివృద్ధి నినాదంతో అధికార కూటమి, ఉనికిని కాపాడుకునే వ్యూహంలో ప్రతిపక్షం బరిలోకి దిగుతున్న ఈ పోరు భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ఎలాంటి పునాది వేస్తుందో చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.